బీరకాయ శనగపప్పు తయారీ విధానం. బీరకాయలని అక్కడక్కడ పొట్టుతో ఇలా తీసేసుకోవాలండి. ఎక్కువ పొట్టు తీసేస్తే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ముందుగా ఒక కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యేలాగా చూడాలి. ఇందులోనే కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు వేస్తున్నాం కాబట్టి ఆవాలు కూడా వేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ముక్కల్ని అందులో వేసి మొత్తం మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉంచాలండి. మనకి ఇలా ఆయిల్లో నుంచి వాటర్ ఇలా రిలీజ్ అవుతున్నప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా బాయిల్ అవ్వనిచ్చి తర్వాత శనగపప్పు ఏదైతే ఉందో అందులో వేసుకొని సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి అండి. నేను ఇక్కడ శనగపప్పుని ఒక 5 మినిట్స్ పాటు నార్మల్గా ఉడికించాను, కుక్కర్లో వేయలేదు. ఇప్పుడు ఇందులోకి సరిపడ కారం వేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి. బీరకాయలో వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి తొందరగా బాయిల్ అవుతుంది. చూసారా, ఇది అండి బీరకాయ శనగపప్పు ఈజీ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.